హాయ్ గాయ్స్, మళ్ళీ సాటర్డే ఇంకా సండే తర్వాతకి మళ్ళీ నేనైతే కాలేజీకి అయితే వెళ్తున్నాను. మాకు ప్రతి సాటర్డే సండే అయితే హాలిడే. అలా కాలేజీకి అయితే వెళ్ళిన తర్వాతకి మా కాలేజీ రూల్ అంటే పక్కా రోజు ఏదో ఒక న్యూస్ చెప్పాలి, ఇంటర్నేషనల్ అయినా నేషనల్ అయినా. వీడు మా ఫ్రెండ్ గాడు, వీడికి ఏం రావట్లేదని సార్ అయితే మళ్ళీ వెనకాలకైతే పంపించాడు, వీడికి ఇంగ్లీష్ చదవడం రావట్లేదని. మాకైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లాస్ అయితే జరుగుతున్నది. ఈ క్లాస్ చాలా తొందరగా అయిపోతుంది. ఆ క్లాస్ అయితే అయిపోయిన తర్వాతకి మేమైతే అందరం రిలాక్స్గా మంచిగా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాం. క్లాస్లో కూడా ఇలా చాలా తక్కువ మంది అయితే వచ్చారు. ఈసారి ఏజ్ అయితే 60+ ఉంటుంది. కానీ అయినా కానీ ఈ ఏజ్లో కూడా ఈయనైతే మాకైతే టీచ్ చేస్తుండు. చాలా గ్రేట్ ఈసారి అయితే. ఈయనైతే మాకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఎలా ఉంటుందని అనేసి అయితే చెప్పేస్తాడు. అలా బ్రేక్ ఇస్తే మా ఫ్రెండ్ గారికి ఏదో పని ఉందని అలా బయటికి అయితే వచ్చాము కొరియర్ దగ్గరికి. అలా బ్రేక్ అయిపోగానే అకౌంట్స్ క్లాస్ అయితే స్టార్ట్ అయింది. అకౌంట్స్ క్లాస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా అకౌంట్స్ క్లాస్ అయితే ఎమ్మటే అయిపోయింది. అలా మనదైతే కంప్లీట్ అయిపోయింది గాయస్. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. రేపైతే మాకైతే హాలిడే, ఎందుకంటే గురునానక్ జయంతి కాబట్టి హాలిడే. మళ్ళీ ఎల్లుండి థర్స్డే నుంచి అయితే అసెస్మెంట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ మాకు. అలా హాస్టల్కి వెళ్తుంటే ఆకలిస్తుంటే పానీపూరి దగ్గరికి అయితే వెళ్ళాం. దాని పక్కనే టీ స్టాల్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక బూస్ట్ అయితే వేసేసాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.